ఈరోజు మనం ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం తెలుసుకుందాము. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం పీల్చే గాలిని, వదిలే గాలిని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అది మనము కావాలని తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్‌గా సహజ స్థితిలో ఏదైతే మనం శ్వాస తీసుకుంటూ ఉన్నామో, వదులుతున్నామో దాన్ని మనం గమనిస్తే చాలు. కానీ చేసేటప్పుడు ఒక విధానం, ఒక పద్ధతి అనేది ఉంటుంది. మనం ఎలా కూర్చోవాలి అంటే, ముందుగా మనం వేళ్ళను క్లోజ్ చేసుకొని, కాళ్ళు 2 పద్మాసనంలో కానీ, లేకపోతే క్రాస్ చేసుకొని ఉంచుకొని, కళ్ళు 2 మూసుకొని మనం చేయాలి. ఇలా ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనం చేసేటప్పుడు, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనం తీసుకున్న ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మన వేళ్ళ నుంచి ఒక 10%, మన కాళ్ళ నుంచి ఒక 10%, మనం చూసే చూపు నుంచి ఒక 80% ఎనర్జీని మనం లాస్ అవుతూ ఉంటాము. సో మనం ఎప్పుడైతే ఎనర్జీని తీసుకుంటూ ఉంటామో, దాన్ని మొత్తాన్ని మనలోనే ఉండాలి, కానీ అది బయటికి పంపిస్తే ఎలా అవుతుంది? అది వేస్ట్ అవుతుందిగా. సో అందుకని చెప్పి ఎప్పుడైతే ఇలా మనం కూర్చుంటామో, ఏదైతే ఎనర్జీ మనం తీసుకుంటామో అది మనలోనే ఉండి మనము యూస్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇలా ఎప్పుడైతే కూర్చుంటామో మనకి ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. మనం ఆ ఎనర్జీ అనేది మనలోనే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళదు. పీల్చే శ్వాసని, వదిలే శ్వాసని సహజ స్థితిలో ఏదైతే ఉందో అది మనం గమనిస్తూ ఉండాలి. మనం అనుకుంటాము ఇలా కూర్చుంటే అయిపోయింది ధ్యానం అని. అది కాదు ధ్యానం. ఎప్పుడైతే మనము శ్వాసని గమనిస్తామో అప్పుడే సరైన ధ్యానం అనేది. మనము ఎటువంటి ఆలోచనలు వచ్చినా కానీ ఆ ఆలోచనలను పక్కన పెట్టి మనం మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టాలి. అది ఎలా మనము ఆలోచనలను పక్కన పెట్టాలి అన్న విషయం కంటే, ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో దాన్ని ఒక అవేర్గా, ఒక ఎరుకతో ఉన్నప్పుడు మనం తిరిగి మన ధ్యాసని మన శ్వాస మీదకి తీసుకొని రావాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో అది వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అవి మనల్ని ఎఫెక్ట్ చేయవు. సో ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందనుకో, మన ఎరుకతో ఉంటూ మరీ తిరిగి మన శ్వాస మీద ధ్యాస పెట్టడం మనం ప్రారంభించాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో మన లోపల ఉన్నటువంటి ఎనర్జీని మనం బయటికి తీసుకొని వస్తాము. మనము ఎప్పుడైతే ఇలా చేస్తామో మనలో ఉన్న కాన్సన్ట్రేషన్ని, మనలో ఉండే మెమరీ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాము. సో ముందుగా మనం చేయవలసింది ఏంటి? మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. తర్వాత ఇది ఎంతసేపు చేయాలనుకుంటున్నారా? మీ ఏజ్ ఎంతైతే ఉంటుందో అంతసేపు చేస్తే చాలు. సో మన ఏజ్ ఎంతైతే ఉంటుందో ముందుగా అంతసేపు చేయడం మనం ప్రారంభిద్దాం. తర్వాత ఆ టైంని ఇంకొంచెం పెంచుకుంటూ మనం అలా ముందుకు వెళ్తూ ఉంటాము. మనం ఎప్పుడైతే ఈ ఎరుకతో ఉంటామో, మనం చేసే ప్రతి పనిలోనూ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో మనకంటూ ఒక కాన్సన్ట్రేషన్ పవర్ అనేది మనకు పెరుగుతుంది. మనం ఏదైతే చదువుతామో దాన్ని ఈజీగా అర్థం చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవడం, మనం ఏదైతే వింటామో, ఏదైతే చూస్తామో దాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకునే శక్తి మనకి వస్తుంది. సో ఇంత చక్కటి ధ్యానాన్ని, ఎంతో సులభమైన ధ్యానాన్ని మనం రోజు చేస్తూ ఎంతో గొప్పగా మనం రోజు కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ, మెమరీని పెంచుకుంటూ మనకి ఏది కావాలంటే అది సాధించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ ధ్యానం. థ్యాంక్ యూ.